ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్టర్ ఉక్రెయిన్ దేశాన్ని పర్యటించారు. అంటే ప్రధానమంత్రి అయ్యాక కీర్ స్మార్టర్ మొదటి పర్యటన ఉక్రెయిన్‌కిది. అయితే ఈ పర్యటనలో భాగంగా జెలెన్స్కీ మరియు స్మార్టర్ 100 సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం గురించి చర్చించుకున్నారు. 100 సంవత్సరాలకి ఒకరికొకరు భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి. అయితే రాబోయే 100 సంవత్సరాల పాటు ఉక్రెయిన్‌కి ఈ బ్రిటన్ దేశం అండగా ఉంటుందని మాటిచ్చారు. అయితే అయితే ఈ ఒప్పందంలో భాగంగా రక్షణ రంగంలో, వాణిజ్య రంగంలో, అలాగే ఇంధన రంగంలో, ఎడ్యుకేషన్ విద్య, అలాగే సాంకేతిక రంగం, అలాగే మిలిటరీ టెక్నాలజీ, తర్వాత ఆరోగ్య రంగం, ఈ అన్ని రంగాల్లో ఒకరితో ఒకరు సహాయం చేసుకొనున్నారు. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్ ఉక్రెయిన్‌కి కొన్ని వాగ్దానాలు చేసింది. అవేంటంటే రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌కి సంబంధించిన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడం. అలాగే ఉక్రెయిన్ తన స్వంతంగా తన ఆయుధాలను తానే తయారు చేసుకునేటట్టు హెల్ప్ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో నాటో కూటమిలో ఉక్రెయిన్‌కి శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో సహాయం చేయడం. దీంతో పాటు మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఇస్తామని చెప్పారు. దాంతో పాటు సముద్ర మార్గం ద్వారా ఉక్రెయిన్‌కి రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే శత్రు దేశాల నుండి వాయు మార్గం ద్వారా ఏదైనా మిసైల్స్ ప్రయోగించినప్పుడు కానివ్వండి, లేదా డ్రోన్స్ ప్రయోగించినప్పుడు, లేదా యుద్ధ విమానాలు వచ్చేటప్పుడు ఏంటంటే అవి గాలిలో ఉండగానే లక్ష్యాన్ని చేరక ముందే వాటిని పేల్చివేస్తాయి ఆకాశంలోనే. సో దీన్ని మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. అయితే ఇక్కడ బ్రిటన్ ప్రామిస్ చేసింది ఏంటంటే మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయితే ఈ క్రమంలో ఒకే ప్లేస్లో ఉండి కనుక ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ చేస్తూ ఉంటే శత్రువులు ఈజీగా పసిగట్టి దాన్ని పేల్చివేసే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే వెంటనే ప్రయోగించిన తర్వాత మళ్ళీ కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళగలిగేటట్టు. ఓకే, దీన్ని మనం మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. సో దీన్ని కూడా ఇస్తామని ప్లెడ్జ్ చేశారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో $3 బిలియన్ వరకు సహాయం చేస్తామని కూడా చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇంకా ఏం చెప్పాడంటే ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని రహస్యమైన విషయాలు కూడా మాట్లాడుకున్నాం, అంటే బయటికి చెప్పని విషయాలు కూడా మాట్లాడుకున్నాం అన్నారు. దాంతోపాటు విలేకరులు అడిగిన కొన్ని క్వశ్చన్స్‌కి బ్రిటన్ ఏమడిగారంటే ఇప్పుడు ఉక్రెయిన్‌కి మీరు జస్ట్ డబ్బులు సహాయం చేస్తున్నారు. దాంతోపాటు ఆయుధాలు సప్లై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సైన్యాన్ని కూడా పంపించే అవకాశం ఉందా అని అడిగారు. ఎందుకంటే ఇట్లా ఉక్రెయిన్‌కి సైన్యాన్ని పంపించాలని ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చింది ఫ్రాన్స్. సో మరి బ్రిటన్ కూడా అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగితే ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కి రక్షణ గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పారు, కానీ ఆ విషయాన్ని దాటవేశారు. ఫ్యూచర్‌లో తెలీదు అంటే ఏం చేస్తారో అని చెప్పి. ఎందుకు అంటే ఇప్పటికే ఆల్రెడీ 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బ్రిటన్ ఉక్రెయిన్‌కి సహాయం చేసిన దేశాల్లో 3వ స్థానంలో ఉంది. అమెరికా, జర్మనీ తర్వాత ఎక్కువ సహాయం చేసింది బ్రిటనే. ఎంత చేసిందంటే దగ్గర దగ్గర $16 బిలియన్, అంటే 1,25,000 కోట్ల పైన ఈ ఉక్రెయిన్‌కి బ్రిటన్ సహాయం చేసింది. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా సహాయం చేస్తామని చెప్తుంది. అయితే విమర్శకులు ఏమంటున్నారంటే అసలు ఈ ఒప్పందంలో ఏమీ లేదు. ట్రూగా అసలు మీరు ఏమీ మాట్లాడుకోలేదు. ఒరిజినల్‌గా ఆలోచిస్తే జస్ట్ ఏదో ఒప్పందం కుదుర్చుకోవాలి కాబట్టి కుదుర్చుకున్నారన్నట్టుగా ఉందన్నట్టు. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ ట్రంప్ ఆల్రెడీ ఒకవేళ నేను అధ్యక్షుడైన వెంటనే ఈ యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దగ్గర దగ్గర 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్‌మెంట్ చేశారు కాబట్టి ముందే ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని తిరిగి రాబట్టుకోవడానికి ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారు అనే విమర్శ కూడా ఒకటి ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ వారంలోనే తెలిసిపోద్ది అసలు ఉక్రెయిన్ భవిష్యత్తు ఏంటిదనేది.